హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈ నెల 14వ తేదీ అత్యంత శక్తివంతమైన సంపూర్ణ చంద్రగ్రహణం, పాల్గొన పౌర్ణమి హోలీ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడడం. అందులో ఈరోజు లక్ష్మీ జయంతిగా కూడా జరుపుకుంటూ ఉంటారు. హోలీ రోజు ఏర్పడే ఈ మహా సంపూర్ణ చంద్రగ్రహణం కేతు సగస్త ఏర్పడుతుంది. సాధారణంగా చంద్రగ్రహణం అయినా సూర్యగ్రహణం అయినా ఏర్పడేటప్పుడు వాటి యొక్క ప్రభావం 12 రాశులలో 4 రాశుల వారికి శుభ ఫలితాలు, 4 రాశుల వారికి అశుభ ఫలితాలను, మిగిలిన రాశుల వారికి మధ్యస్థ ఫలితాలను ఇస్తాయి. ప్రత్యేకంగా ఈ హోలీ పౌర్ణమి రోజు ఏర్పడిన ఈ చంద్రగ్రహణం వల్ల 4 రాశుల వారికి గండం పొంచి ఉంది. ఈ 4 రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అలాగే మరో 4 రాశుల వారికి ఈ చంద్రగ్రహణం అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతుంది. ఈ 4 రాశుల వారికి అఖండ రాజయోగం కలుగుతుంది. మరి ఈ చంద్రగ్రహణం ఏ రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది, ఏ రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ చంద్రగ్రహణం సమయం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే 2025 సంపూర్ణ చంద్రగ్రహణం మార్చి 14, 2025 ఉదయం 9:27 ప్రారంభమై ఉదయం 11:56 టైమింగ్స్ ప్రకారం పగటిపూట చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మనకి పగటిపూట చంద్రుడు కనిపిస్తాడా, కనిపించడు. కనుక ఈ గ్రహణం కూడా మనకు కనిపించదు. మనకు సూతకం కూడా ఉండదు. ఇండియాలో గ్రహణం ఉందని ఏ దేవాలయాలు మూసివేయటం జరగదు. ఆహార నియమాలు పాటించవలసిన అవసరం లేదు. గ్రహణం తర్వాత ఇల్లు కడుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. గ్రహణ నియమాలు మనకు వర్తించవు. అయితే ఈ గ్రహణ నియమాలు వర్తించవు కానీ గ్రహణం యొక్క ప్రభావం రాశులపైన ఖచ్చితంగా ఉంటుంది. ఈ గ్రహణం ఎప్పుడైతే జరుగుతుందో గ్రహానికి సంబంధించిన ముహూర్తం బట్టి ఏ రాశిలో గ్రహణం ఏర్పడిందో చూసి ఏ రాశిలో వారికి కీడు జరుగుతుంది, ఏ రాశుల వారికి మంచి జరుగుతుందో చెప్పడం జరిగింది. కొన్ని లాభాలు జరుగుతూ ఉంటే కొన్ని నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఈ చంద్రగ్రహణం ఏ రాసిన వారికి లాభాలు తెచ్చిపెడుతుంది. ఈ చంద్రగ్రహణం సింహరాశిలో ఏర్పడుతుంది. ఈ గ్రహణం ఏర్పడిన రాశి నుండి 3, 4, 8, 11 రాశుల వారికి అయితే ఉంటుంది. వారికి లాభాలు కలుగుతాయి. సింహరాశి నుండి చూసుకున్నట్లయితే 3వ రాశి తులారాశి, 4వ రాశి వృశ్చిక రాశి, 8వ రాశి మీనరాశి, 10వ రాశి మిథునం రాశి. అంటే ఈ చంద్రగ్రహణం మిథున రాశి, తులారాశి, వృశ్చిక రాశి, మీనరాశి వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతుంది. తిరిగి చంద్రగ్రహణం నుండి అంటే మార్చి 14 నుండి అన్నింటిలో విజయాలు కలుగుతాయి. పరంగా ఉంటే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగాలు చేసేవారు మంచి ఉన్నతమైన పదవికి పొందుతారు. వ్యాపారస్తులు చేసేవారికి బాగా లాభాలు వస్తాయి. ఈ 4 రాశుల వారికి మార్చి 14 తర్వాత నుండి అంతా అనుకూలంగా ఉంటుంది. ఇంటి వాతావరణం బాగుంటుంది. కుటుంబంలో ఐక్యత ఏర్పడుతుంది. మిథున రాశి, తులారాశి, వృశ్చిక రాశి, మీనరాశికి చంద్రగ్రహణం వల్ల అఖండ రాజయోగం కలుగుతుంది. ఇక ఈ చంద్రగ్రహణం అనేది ఉత్తర నక్షత్రంలో అనగా సింహరాశిలో జరుగుతుంది. ముఖ్యంగా సింహరాశికి చెందిన ఉత్తర నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ చంద్రగ్రహణం ఏ రాశిలో వారికి శుభ ఫలితాలను ఇస్తుందో కూడా తెలుసుకుందాం. ఈ గ్రహణం ఏర్పడిన రాశి నుండి లెక్కబెట్టినప్పుడు 1, 2, 6, 7 రాశుల వారికైతే ఉంటాయి. ఈ రాశుల వారు చంద్రగ్రహణం శుభ ఫలితాలను ఇస్తుంది. సింహరాశి మొదటిది కాబట్టి సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి, 2వ రాశి కన్యా రాశి, మకర రాశి, 7వ రాశి కుంభరాశి. అంటే చంద్రగ్రహణం కుంభ, మకర చెడు ఫలితాలను ఇస్తుంది. ఈ చంద్రగ్రహణం నుండి ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ 4 రాశుల వారు చెందినవారు ఆరోగ్యం విషయంలో, డబ్బు ఆస్తుల విషయంలో, ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. చంద్రగ్రహణం తర్వాత నుండి ఈ 4 రాశుల వారికి ఆరోగ్యం బాగా క్షీణించే అవకాశం కూడా ఉంది. ఆపరేషన్స్ చేయించుకోవాలి అనుకునేవారు ఈ మార్చి 14 తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే డబ్బు కాంట్రాక్ట్స్ చేసే విషయంలో అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇలా మీరు ఈ నెల ఎవరికైనా అప్పులు ఇస్తే రాతపూర్వకంగా ఏదైనా రాయించుకొని అప్పులు
తీసుకోవాలి, ఇవ్వాలి. ఎట్లాంటి ఆధారాలు లేకుండా ఇతరులకు అప్పులు ఇవ్వకండి. ఆ తర్వాత మీరే నిందలు పడతారు. ఈ నెల 14 తర్వాత ఈ 4 రాశుల వారికి చెందిన వారు నిరపరాధలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. గొడవలు జరుగుతాయి. గౌరవ మర్యాదలు భంగం కలుగుతాయి. చెడు ఆలోచనలు పెరుగుతాయి. ఈ ఆస్తి పెరుగుతుంది. మనసు స్థిమితంగా ఉండదు. ఈ కలిగి ఉంటుంది. ఇంకా మీరు ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల వల్ల గాయాలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదా మీరు వస్తువును పోగొట్టుకునే బైక్ ప్రయాణాలు చేసేవారు, కారులో వెళ్ళేవారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు, పనిచేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీతో పాటు మీ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసుకోండి. మీ అజాగ్రత్త వల్ల చాలా నష్టం జరుగుతుంది. సింహ, కన్య, మకర, కుంభరాశులకు చెందిన వారు మార్చి 14 తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశాలు వ్యాపారం చేసేవారు, వేరే ఇతర ప్రాంతాలలో వ్యాపారం చేసేవారికి నష్టం జరుగుతుంది. మీరు ఇతరం చేసే మోసపోయే అవకాశం కూడా ఉంది. మార్చి 14 తర్వాత మీరు ఎంత జాగ్రత్తగా సమాజంగా ఉంటే అంత మంచిది. ఇక ఈ చంద్రగ్రహణ ప్రభావం వల్ల ఏ రాశుల వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయో కూడా తెలుసుకుందాం. మేష, వృషభ, కర్కాటక, ధనస్సు ఈ 4 రాశుల వారికి మార్చి 14 తర్వాత నుండి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. ఈ 4 రాశుల వారు కనుక లాభ రాశిలో కలిసి ఉంటే లాభం కలుగుతుంది. అంటే మేష, వృషభ, కర్కాటక, ధనస్సు రాశులకు చెందిన వారు లాభ రాశిలో అయినటువంటి మిథునం, వృచ్చికం, మీనరాశిలో స్నేహం చేస్తే లాభం కలుగుతాయి. అలా కాకుండా స్నేహ, కన్య, మకర, కుంభరాశులకు చెందిన వారితో స్నేహం చేస్తే అశుభ ఫలితాలు కలుగుతాయి. కర్కాటక, ధనస్సు రాశులకు చెందిన వారితో కష్టాలు తప్పవు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ అశుభ ఫలితాలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ నెల 14వ తేదీ నుండి వచ్చే నెల 18వ తేదీ వరకు వీరితో సాహసం చేసే ఉన్నట్టు ఉంటే మంచిది. మీనరాశుల వారికి మార్చి 14 అంటే చంద్రగ్రహణం తర్వాత లాభాలు కలుగుతాయి. మేషరాశి, కర్కాటక రాశి, ధనస్సు రాశి వారికి చంద్రగ్రహణం తర్వాత నుండి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. ఇక సింహరాశి, కన్యారాశి, మకర రాశి, కుంభరాశికి చెందిన ఈ చంద్రగ్రహణం తర్వాత నుండి అశుభ ఫలితాలు కలుగుతాయి. ఏప్రిల్ 18 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ హోలీ పౌర్ణమి రాబోతుంది. పౌర్ణమి రోజు జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు లక్ష్మీ జయంతి కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు లక్ష్మి పాల సముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఈరోజు చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం మన భారత కాలమానం ప్రకారం పగటిపూట ఏర్పడబోతుంది. పగటిపూట మనకు చంద్రుడు కనిపిస్తాడా? కనిపించడు. కనుక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు. ఎవరు ఈ గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం కూడా లేదు. ఈ గ్రహణం గురించి భయపడవలసిన అవసరం కూడా లేదు. అసలు ఈ గ్రహణం గురించి పట్టించుకోవద్దు అని పండితులు చెప్తూ ఉన్నారు. ఇలా పాల్గొన పౌర్ణమి రోజున చంద్రగ్రహణం కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. హోలీ పుట్టిక గురించి పురాణాలలో ఎట్లాంటి విభిన్నమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాక్షస రాజైన హిరణ్యకశిపుడు బ్రహ్మవర్తంతో విష్ణు మీద కోపంతో విష్ణునామ చేస్తూ దేవతల మనకు అనేక రకాల హింసించేవాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు కూడా విష్ణు భక్తుడై ఎంతో చెప్పినా ప్రహ్లాదుడు విష్ణు భక్తిని వదులుకోలేదు. కాదు నీ ఇష్టం లేని రాక్షసుడు తన కొడుకును చంపేయాలని విప్ల ప్రయత్నాలు చేశాడు. చివరికి తన సోదరి హోలికను చంపడానికి పూర్తిగా హోలీ మంటలలో దివ్యశక్తులు కలిగి ఆ వస్త్రాన్ని కప్పుకొని మంటల్లో కూర్చుంది. కానీ ఆమె వస్త్రం మీద ఎగిరిపోయింది. ఆ సమయంలో ప్రహ్లాదుడు విష్ణునామ స్మరణ చేయడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ మంటలు హోలీ కాలి దహనించేశాడు అని ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పే మంచి సాధారణ విషయానికి చిహ్నంగా హోలీ యందు రోజు కాముడి దహనం హోలీ దహనంగా రూపంలో మంటలు వేస్తారు. ఈ హోలిక దహనమైన రోజే హోలీ అని నిరూపిస్తారని ప్రకారం ఉంది. అందుకే కొన్ని ప్రాంతాలలో రాత్రివేళ హోలిక దహనం నిర్వహిస్తారు. ఇంకొక కథనం ప్రకారం కృతికా యుగంలో ఈ రాక్షస సూర్యవంశపు మహారాజు ఉండేవాడు. ఓ రాజు ప్రాంతమంతా వచ్చి హోలిక అనే రాక్షసి తమ పిల్లలకు బాధిస్తుందని మొరపెట్టుకుంటే ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి వేట పాల్గొన పౌర్ణమి రోజు హోలికను పూజిస్తే బాధలు తొలగిపోతాయని తెలిపాడు. ఆ పూజలు పగటి వేళ చేస్తే కష్టాలు వస్తాయి, అంతా రాత్రి వేళ నిర్వహించాలని వివరించాడు. దీంతో
అప్పటి నుంచే సాయంత్రం వేళ హోలీ పూజలు నిర్వహించినట్లుగా పూర్వీకులు చెప్తూ ఉంటారు. దేశంలో లేదా జరుపుకుంటూ ఉంటారు. దోనిక అంటే ఉయ్యాల అని అర్థం. పూర్ణిమ స్థితిలో ఉయ్యాలలో వేసినప్పుడు పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున కృష్ణుని ఉయ్యాలలో వేసి డోలలు ఉత్సవం జరుపుతూ ఉంటారు. ఈ హోలీ రోజున కృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలో పువ్వులతో రంగులతో ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు. ఇలా రంగులు పూలు జరువులు జరుపుకోవడం ద్వారా ప్రేమ భాగ్యాలు వెళ్ళి వీరుస్తాయని నమ్ముతూ ఉంటారు. ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి జయంతి జరుపుకుంటూ పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ప్రతి మానవుడికి లక్ష్మీదేవి కృపా మాట కటాక్షం ధనధాన్యాలు మనకు అవసరమవుతాయి. జీవన అభివృద్ధి. అందుకే మన ప్రతి నిత్యం లక్ష్మీదేవిని పూజించాలి, స్మరణ చేయాలి. లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధన, ఆమె కృప చెందేందుకు మనం జీవించే ప్రాంతాన్ని ప్రదేశాన్ని ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి యందు రంగుల విల్లు తీర్చిదిద్దుకొని సాంప్రదాయాన్ని పాటిస్తే వారికి అమ్మవారి కటాక్షం లభిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు, చదవవలసిన మంత్రాల గురించి పురాణాలలో అనేక చోట్ల అనేక కథనాలు ఉన్నాయి. చౌరచక్ర లక్ష్మీదేవి ప్రసన్నం చేసేందుకు కనకదార సూత్రం కట్టించాడు. అప్పుడు లక్ష్మీదేవి ఆయన కరుణించి బంగార వర్షం కురిపించింది. ఒక గాథ. ఇట్లాంటివి ఎన్నో కథలు ఉన్నాయి. అపరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి నివసించదు పురాణాలు చెప్తూ ఉన్నాయి. వాస్తవ జీవితంలో పరిశీలించినట్లయితే నిజమే అని తెలుస్తుంది. అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్ధలతో పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇల్లు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.